రాసి పెట్టుకోండి. రాబోయే 2028 తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా లేకుండా, అడ్రస్ లేకుండా దారుణంగా ఓడిపోతుంది. నేను ఈ మాట ఊరికే చెప్పట్లా, ప్రజల్లో ఉన్న మాటే చెప్తున్నాను. ఎందుకంటే మీకు దేవుడు ప్రజలు ఒక అవకాశం కల్పించాడు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోతే ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పని ఇస్తే, ఈరోజు మీరు చేసే పని ఏంది? డెవలప్ చేయడం పక్కన పెడితే పేదవాళ్ళు ఇళ్ల పైన పడి అక్రమ కట్టాలని చెప్పి కూల్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇది చెరువుల దగ్గర కడుతున్నారు, వంకల దగ్గర కడుతున్నారు, ముందుగా తెలియదా? వాళ్ళ చేత కట్టిస్తారు. అలాగే వాళ్ళకి ఇంటికి లోన్లు ఇస్తారు, కరెంటు బిల్లు, అలాగే ఇంటి పనులు, కుళాయి బిల్లు అన్నీ కట్టించుకుంటారు. లాస్ట్కి అది అక్రమ కట్టాలని చెప్పి కూలుస్తున్నారే, సర్వనాశనం అయిపోతారు. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఎలా అయితే ఓడిపోయిందో అంతకు మించి 1000 రెట్లు దారుణంగా మీరు ఓడిపోకపోతే అప్పుడు అడగండి. ఈ మాటని ఊరికే చెప్పట్లా, పేదవాళ్ళ కడుపు పైన కొడతారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఇల్లు కూల్చేస్తే చెట్టుకొకరు పుట్టుకొకరు రేత్రి ఆ చెట్టల్లో పుట్టల్లో లైట్లు లేకుండా, కరెంట్ లేకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, తిని తినక వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉండి, వాళ్ళ కడుపు పైన మీరు కొట్టారు. వాళ్ళ శాపం తగిలి మీరు రాజకీయాలు లేకుండానే దారుణంగా దెబ్బతింటారు. చూడండి.